హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వైసీపీకి భారీ షాక్ అండి. ఇద్దరు మంత్రులు రాజీనామా. మరి పూర్తి వివరాలైతే వీడియోలో ఉన్నాయి. మీరైతే వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో భాగంగా వైసీపీ పార్టీ గెలుస్తుందని ధీమాతో ఉన్నప్పటికీ అనుకోకుండా భారీ దెబ్బ తగిలింది. కేవలం 11 స్థానాలకే వైసీపీ పరిమితం అయ్యింది. కానీ ఓటింగ్ పరంగా చూసుకుంటే టీడీపీ పార్టీ కంటే ముందు వరుసలో ఉండటం గమనార్హం. ఈ విషయం వైసీపీ నేతలను, కార్యకర్తలను మాత్రమే ఆనందపరిచేలా ఉన్నది. కూటమిలో భాగంగా 164 సీట్లు సంపాదించుకున్నప్పటికీ టీడీపీ 7వ స్థానంలో ఉండగా వైసీపీ 5వ స్థానంలో ఓటింగ్ పరంగా అయితే స్థానాన్ని సంపాదించుకుంది. అయితే ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తున్న పద్ధతి ఏంటంటే అధికార పార్టీ ఏది ఉంటే అందులోకి చాలామంది నేతలు వెళుతూ ఉంటారు. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీ రావడంతో మాజీ మంత్రి ఎమ్మెల్యే సిద్ధ రఘు రాఘవరావు గారు వైసీపీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఈ మేరకు ఒక లేఖను కూడా పార్టీ అధినేతలు జగన్మోహన్ రెడ్డికి పంపారు. సిద్ధరామయ్య కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే గతంలో ఈయన 2014లో చంద్రబాబు హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. 2019 తర్వాత టీడీపీ పార్టీకి రాజీనామా చేసి మరి వైసీపీలో చేరారు. ఇప్పుడు 2024లో తిరిగి వైసీపీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. మరి ఏ పార్టీకి వెళ్తారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. 2019లో వైసీపీ పార్టీ అధికారంలోకి రాగానే చాలామంది టీడీపీ సీనియర్ నేతలందరూ కూడా బీజేపీ పార్టీలోకి జంప్ అయ్యారు. కేవలం తమ ఆస్తులను కాపాడుకోవడానికి ఈ విధంగా అయితే ఎలాంటి కేసులు లేకుండా చూసుకోవడానికే ఇలాంటి పనులు చేయడం జరిగింది. టీడీపీ నేతలు ఏది ఏమైనా వైసీపీ పార్టీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో కాస్త అసహనం కనిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో మరి ఎవరెవరు రాజీనామా చేసి ఏ పార్టీలోకి వెళ్తారో చూడాలి. మరి వైసీపీ పార్టీని కూడా ఎలాంటి ఇబ్బందులు టీడీపీ పార్టీ పెట్టబోతుందో కూడా ముందు ముందు తెలియబోతోంది ఫ్రెండ్స్.